హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 9 డే 15 ఎపిసోడ్ వచ్చి 51 అన్నమాట. ఈరోజు నామినేషన్ డే. నామినేషన్ ప్రాసెస్ వచ్చి మీరు ఆల్రెడీ ప్రోమో చూస్తుంటారు, కానీ చెప్తాను. ఓల్డ్ హౌస్మెంట్స్ వస్తారన్నమాట. మనకు సీజన్ 8లో లాస్ట్లో సోనియా, సీత వీళ్ళందరూ ఎలా వచ్చి నామినేట్ చేసిండ్రో అదే ప్రాసెస్. అయితే ఈసారి డిఫరెంట్ అన్నమాట. వాళ్ళకు 2 కత్తులు ఇస్తారు. ఒక కత్తితో వాళ్ళు నామినేట్ చేయొచ్చు డైరెక్ట్గా. రెండో కత్తితో వాళ్ళు ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఇచ్చి, వాళ్ళు ఎవరిని నామినేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళని నామినేట్ చేయొచ్చు అన్నమాట. ఎగ్జాంపుల్ వచ్చి స్టార్టింగ్ ప్రియా వస్తుంది. ప్రియా వచ్చి సంజన గారిని నామినేట్ చేస్తుంది. తర్వాత సెకండ్ కత్తి వచ్చేసి కళ్యాణ్కి ఇస్తుంది. కళ్యాణ్కి తనకు బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్ ఉంది కాబట్టి కళ్యాణ్కి ఇస్తే కళ్యాణ్ పై రామ్ రాథోడ్ని నామినేట్ చేస్తాడు. అంటే తనకు రామ్ రాథోడ్ది గేమ్ కనపడలేదని ఒక రీజన్ చెప్పి నామినేట్ చేస్తాడు. అదే ప్రాసెస్ అన్నమాట. అలాగే బిగ్ బాస్ ఇంకోటి కూడా అనౌన్స్ చేస్తారు. వీళ్ళల్లో కొంతమంది మీతో పాటు హౌస్లో ఉండి టైటిల్ కోసం పోరాడతారు అని. ఎవరెవరు ఉంటారంటే శ్రీజ, భరణి గారు, వీళ్ళిద్దరు అయితే కన్ఫర్మ్ అయ్యారు. వీళ్ళిద్దరు ఈరోజు హౌస్లోకి వెళ్ళిపోతారు. ఈరోజు కానీ రేపు కానీ మనకు తెలుస్తుంది. మ్యాక్సిమం వీళ్ళిద్దరు కన్ఫర్మ్ అయినట్టయితే న్యూస్ అయితే వస్తుంది. శ్రీజ అండ్ భరణి గారు. శ్రీజ అయితే పక్కా, తర్వాత భరణి గారిని అయితే సెలెక్షన్ చేశారు. వీళ్ళిద్దరు అయితే పక్కా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తున్నారు. ఇంకా వచ్చేసి ఎపిసోడ్ వచ్చేసి స్టార్టింగ్ పాట ఇది ప్రాసెస్ పెట్టారు. ఫస్ట్ ప్రియా వస్తుంది. ప్రియా వచ్చి కళ్యాణ్తో నార్మల్ మాల్తో సంజన గారిని నామినేట్ చేస్తుంది. సేమ్ రీజన్స్ అదే మనకు తెలిసిందే. తర్వాత కళ్యాణ్కి ఇస్తే కళ్యాణ్ పై రామ్ రాథోడ్ని నామినేట్ చేస్తాడు. ఇక్కడ రామ్ రాథోడ్ నామినేట్ చేసిన సేఫ్ గేమ్ ఆడాడు అనిపించింది. ఎందుకంటే తర్వాత కళ్యాణ్కి వచ్చే పోట్లు తనుజ గురించే. తనుజ నామినేట్ చేస్తా అన్నాడువి, ఎందుకు నామినేట్ చేయలేదని. తర్వాత మనీష్ వస్తాడు. మనీష్ ఇక్కడ డైరెక్ట్గా ఇంటే వేస్తాడు. నువ్వు కానీ తనుజ నామినేట్ చేస్తుంటే ఇమాన్యుల్ గారు నీ చేతిలో ట్రోఫీ పెట్టారు, నువ్వు ఆ ట్రోఫీని పక్కన వేసేసావని డైరెక్ట్గా చెప్తారు. నువ్వు విన్నర్ అయ్యే వాడివి తనుజ నామినేట్ చేస్తుంటే, కానీ ఆ విన్నర్ అయ్యే అవకాశాన్ని పక్కన పెట్టేసినావు. ఆ ఇంట్లో ఇయడమేందో ఆయన లైవ్లో అయితే ఆయన బుచ్చినాకు పెట్టచ్చు. ఇప్పుడు కత్తి రెండోసారి కత్తి ఎవరికొకరికి ఇవ్వమన్నారు, ఇవ్వచ్చు కదా. అందరినిలే మీరు ఎవరిని నామినేట్ చేయాలనుకుంటారో మీరు ప్రాసెస్ చెప్పండి, అది ఇదని అందరిని అడుగుతుంది. ఈ చేసినందుకు ఆయన బయటికి పోయింది. ఇష్టాలు ఇవ్వాలనుకుంటే ఇమాన్యుల్కి ఇవ్వాలనుకుంటే ఇచ్చేస్తే సరిపోతుంది. కళ్యాణ్ని నామినేట్ చేస్తాడు. నువ్వు మాట తప్పావు, నమ్మక ద్రోహం చేసావు అని. దానికి కళ్యాణ్ డిఫెండ్ చేసుకుంటాడు. నేను ఆల్రెడీ కాపీ పేస్ట్ నామినేషన్ దలుచుకోలేదు అని చెప్పి ప్రాసెస్ జరుగుతుంది. తర్వాత ఇమాన్యుల్ కత్తిస్తాడు. ఇమాన్యుల్ ఇక్కడ తనుజ నామినేట్ చేస్తాడు. ఇందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసి తన ఐషా గురించి నామినేట్ చేస్తాడు. ఇక్కడ తనుజ చెప్తాయి అది నేను ఒపీనియన్ అడిగానని. అక్కడ తను నిన్నే అసలు తను ఆల్రెడీ మొన్న కూడా చెప్పింది, నేను అనవసరం మిమ్మల్ని అడగకుండా ఉండాల్సింది, నా ఒపీనియన్ నేనే నాలోనే పెట్టుకొని చెప్పు ఉండాల్సింది, మిమ్మల్ని అడిగి తప్పు చేశానని. అలాగే చెప్తే దీని గురించి మాట్లాడిన వేస్ట్ అని. సెకండ్ వచ్చి ఫస్ట్ టాస్క్ బొమ్మల టాస్క్. అందులో ఫస్ట్ ఎంత ఇమాన్యుల్కి సపోర్ట్ చేసి లాస్ట్లో రామ్ రాథోడ్ పేరు చెప్పావు, అది నువ్వు నాకు మోసం చేసినట్టు అనిపించింది, ఎందుకు ఇంత ఫ్లిప్ అయింది అనిపించింది అంటే క్లియర్గా వీడియో ప్రూఫ్తో సహా ఉంది. ఇమాన్యుల్ అక్కడ తల ఊపుతాడు. అంతేకాకుండా ఫస్ట్లోనే అంటాడు, నేను వెళ్ళదలుచుకోలేదు, ఎవరైనా అమ్మాయిని పంపిద్దాం, ఫ్లోరా గారిని కానీ, లేదా అప్పటికి తనుజ గారిని రామ్ రాథోడ్ కానీ పంపిద్దాం, ఇక్కడ మనకు ఉండాలి స్ట్రాంగ్ ప్లేయర్, నాకు ఎక్కడున్నా ఓకే, నాకేం ఇబ్బంది లేదని మాట్లాడతాడు. అదే విషయం తనుజ కూడా చెప్తే, లేదు అది గేమ్ స్టార్టింగ్ ముందు మాట్లాడినా అంటాడు. సరే గేమ్ స్టార్టింగ్ ముందు మాట్లాడినావు ఓకే, లాస్ట్ మినిట్ చెప్పింది కదా, నువ్వు సైగలు చేసావు, స్విమ్మింగ్ కూర్చొని సైగలు చేసినావు, అక్కడికి తను నీ పేరు చెప్పలేదు, ఏడ్చుకుంటూ వచ్చి అగ్ చేసుకుంటుంది కూడా మళ్ళీ. అక్కడ అబద్ధం చెప్పాడు. క్లియర్గా ఈ వీడియో రేపు ప్లే చేయాలా. తనుజ అంటది 2 డబుల్ స్టాండ్ తీసుకుంటుండో అని చెప్పి అనేస్తుంది. అక్కడ వీళ్ళకి చిన్న గొడవ అవుతుంది, అయిపోతుంది. ఇంకా మర్యాద మనిషి వెళ్ళిపోయినాక ఇక్కడ ఫ్లోరా సేన్ వస్తుంది. ఇక్కడ నాకు విచిత్రం ఏమనిపించింది అంటే, ఫ్లోరా సేన్ రాగానే రీతు చౌదరి ఉరికీత పోయి హగ్ చేసుకుని ఐ మిస్ యూ అది ఇది అని చెప్తే, పోయి ఫ్లోరా సేన్ వచ్చి రీతు చౌదరి నేను నామినేట్ చేస్తుంది. నాకు ఇక్కడ అనిపించి నేను అవసరం పోయి హగ్ చేసుకున్నావు కదా అమ్మా అని నామినేట్ చేసి చెప్తుంది. నువ్వు లవ్ ట్రాక్ కావాలని నడుపుతున్నావు, ఫస్ట్ కళ్యాణ్తో నడుపుతున్నావు అది ఇదంటే తను రీతు చాలా బాగా డిఫెండ్ చేసుకుంటుంది. నేనేం లవ్ ట్రాక్ నడపట్లేదు, నార్మల్గానే మేము ఫ్రెండ్స్, నేను ఎక్కడ చెప్పలేదని డిఫెండ్ చేసుకుంటుంది. నాకు అక్కడ రీతు చౌదరి ఇవాళ నామినేషన్లు అయితే బాగా డిఫెండ్ చేసుకుంది. తర్వాత రీతు చౌదరికి డిమాండ్కి ఒక గొడవ అవుతుంది. ఆ తర్వాత సంజన గారికి మాధురి గారికి కూడా గొడవ అవుతుంది. ఇక్కడ ఫ్లోరా సేన్ గారు సుమన్ శెట్టికి ఇస్తారు కత్తి. నేను సంజన గారికి ఇస్తాను కూడా సుమన్ శెట్టికి, కానీ సుమన్ శెట్టిపై సంజన గారిని నామినేట్ చేస్తాడు. ఆ కెప్టెన్ విషయంలో సారీ చెప్పానంటే లాగిచ్చి కొట్టి సారీ చెప్తే ఎలా ఉంటుంది. ఇక్కడ సుమన్ శెట్టి అయితే మామూలుగా దంచలేదు, బాగా వాదించాడు. నామినేషన్లో చాలా బాగా వాదించాడు, బాగా నచ్చాడు.
ఇంకా ఇది అయిపోయినాక ఇంకా డిమాన్ పవన్కి రీతుకి గొడవ అవుతుంది. మళ్ళీ వచ్చేసి ఇక్కడ మాధురి గారికి సంజన గారికి గొడవ అవుతుంది. తనుజ వచ్చి కంట్రోల్ చేస్తుంది, సుమన్ శెట్టిని కూడా కంట్రోల్ చేస్తుంది. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇమాన్యుల్ సంజనాకి చెప్తాడు, నువ్వు నోరు జారకు అది ఇది అని చెప్పి మళ్ళీ చెప్తాడు. ఇంకా ఆ తర్వాత శ్రీజ వస్తుంది. శ్రీజ ఎంట్రీ ఇచ్చినప్పుడు నామినేషన్ పాయింట్లు చెప్పాలని ఒక్కొక్కరితో ఇమాన్యుల్ అయితే సేఫ్ గేమ్ ఆడకు, మాధురి గారు లేదా రాజానా మీ పేరు ఏం పేరు, నేను బయటికి వెళ్ళినాక కూడా అడిగాను, బయట వాళ్ళు కూడా మాకు కూడా ఆమె పేరు తెలియదు అని అన్నారు అని చెప్తే, నాకు నీ పేరు కూడా తెలియదు అని, ఏమి నువ్వు గొడవ పడ్డానికి వచ్చావు అంటే లేదు అడుగుతున్నట్టు. ఇంకా తనుజ అని అంటది, తనుజ గారు అంటది. తనుజ గారు అని ఎందుకు అంటున్నా అంటే, నిన్ను అక్క అంటే మళ్ళీ నువ్వు బాండింగ్స్ పెట్టుకొని మళ్ళీ ట్రోఫీ నాకు ఇచ్చేయమంటావు, నువ్వు నన్ను అక్క అన్నావు, అందుకే అక్క అనట్లేదు అని. ఇక్కడ ఎడిటర్ చాలా మోసం చేసి ఇక్కడ తనుజ డిఫెన్స్ చేసుకుంటుంది. ఏమంటుందంటే, నువ్వు మాధురి గారు నిన్న అంత మాట అన్నారు కదా, ఆమెను నామినేట్ చేయకుండా ఆమెతో చేతులు వేసుకొని తిరుగుతూ రాజు అంటూ ఎందుకు తిరుగుతున్నావు అంటే లైవ్లో చూపించాడు, డిఫెండ్ చేసుకుంటాడు. ఆమె వచ్చి నాకు సారీ చెప్పింది, నేను బయట నుంచి చూసి తప్పుగా అర్థం చేసుకున్నాను, అందుకే అలా అన్నాను, దానికి సారీ చెప్పింది, అందుకే నేను ఆమెను నామినేట్ చేయలేదు అని కూడా చెప్తుంది. అది అంతా కట్ చేసి తనుజ సైలెంట్గా ఉన్నట్టు చూపించాడు. రియల్గా ఇది తనుజకు నెగిటివ్ చేయాలనే చేసినట్టు అనిపించింది నాకు. ఇక్కడ తనుజ అని అంటుంటే బిగ్ బాస్ ఒకే మాట ఇండైరెక్ట్ వాయిస్ ఇస్తారు, అమ్మా నువ్వు నామినేట్ చేయడానికి వచ్చావు, సోది పంచాయతీ కాదు, గంటన్నర పెడుతుంది లైవ్లో, అందరినీ ఒక్కొక్కటి పాయింట్లు వేసుకుంటూ పోతుంది. ఇంకా వచ్చి ఇది కళ్యాణ్ని నామినేట్ చేస్తుంది. నిన్ను ఒకళ్ళు అమ్మాయిలు పిచ్చోడు అని అంటే నువ్వు ఎందుకు వాళ్ళని నామినేట్ చేయలేదు అది ఇదని అక్కడ కళ్యాణ్ చెప్తాడు. అది లైవ్లో జరిగింది, హౌస్లో వాళ్ళు ఎవరికి తెలియదు, అది నేను తెలియదలుచుకోలేదు అంటే హౌస్లో 10 మందికి తెలియదు కానీ జనాలందరికీ తెలుసు కదా అని. అంటే అక్కడ కళ్యాణ్ నిన్నే ఏంటంటే భయపడ్డాడు, ఎందుకంటే అక్కడ ఆడియన్స్ 50-50 ఇచ్చాడు, ఎక్కడో తను తప్పు ఉందేమో, మళ్ళీ దీన్ని లాగితే ఎక్కువ లాగవుతుందని చెప్పి తను రమ్యని నామినేట్ చేయలేదు. ఇంకా మాధురి గారిని ఎందుకు నామినేట్ చేయలేదు నాకు కూడా అర్థం కాలేదు, ఎందుకంటే ఆమె క్యాప్టెన్సీలో చాలా గొడవలు చేసింది, అది కూడా చేసింది అనుకో, దానికి ఆ రీజన్ చెప్తాడు. కానీ శ్రీజ గణపతి ఇక్కడ తర్వాత మాధురి గారికి చూద్దాం మీరు ఎంత బాగా నామినేట్ చేస్తారు ఇస్తే, ఇక్కడ రీతు చౌదరిని నామినేట్ చేస్తే రీతు చౌదరి ఆడుకుంది చూడు మాధురి కానీ, నువ్వు కానీ ఫేక్ బాండింగ్ కాదా, నువ్వు తనుజాతో ఫేక్ బాండింగ్ పెట్టుకోవట్లేదు, ఇక్కడ చాలామందికి బాండింగ్స్ లేదా, నా బాండింగే కనపడుతుందని రెచ్చిపోయింది. మధ్యలో శ్రీజ కూడా ఇన్వాలే, అవును మీరు 10,000 దాచిపెట్టి తనుజాకు 4,000 ఇక్కడ ఇస్తానన్నారు, అది ఎందుకు అలా ఇస్తున్నారు, మీరు ఫేవరెటిజం చూపించట్లేదు అది ఇదని వాయించేసింది. రీతు చౌదరి అయితే నామినేషన్లో అయితే మామూలుగా వాయించాలి, అయ్యాలి సూపర్ వాదించింది. నాకైతే రీతు చౌదరి బాగా వాయించింది. ఇంకా శ్రీజ ఓకే కానీ కొంచెం ఎక్కడో కొంచెం యాటిట్యూడ్ ఎక్కువైంది అనిపించింది, ఎందుకంటే వచ్చి నామినేషన్ చేస్తే సరిపోతుంది, వచ్చి అందరు అది ఇది అంటుంది. ఇప్పుడు కెప్టెన్సీది అడిగింది, నువ్వు కెప్టెన్సీలో అడుక్కుంటున్నావు, ఎందుకంటే మొన్నటిదాకా మీరు చేసింది అదే కదా, కళ్యాణ్కి ఇచ్చిందే తనుజ, కళ్యాణ్ని సేవ్ చేసింది తనుజ, తను డేంజర్లో పడి అప్పుడు నువ్వేమన్నావు, నాకు ఎవరు హౌస్లో సపోర్ట్ చేయట్లేదు అన్నావు, మీరు కళ్యాణ్ కూడా అందరూ హౌస్మేట్. తను ఏమంటుందంటే తనుజ ఇమాన్యుల్ని జస్ట్ అడుగుతుంది, ఎందుకంటే అసలు ఇమాన్యుల్ కెప్టెన్ కంటెంట్ రావడానికి తనుజ కారణం, ఎందుకంటే డబ్బులు తనుజ ఇస్తుంది 1,500 దాకా, లేకపోతే ఇమాన్యుల్ కాడ డబ్బులు ఉండవు, అందుకని ఊరికి లాస్ట్లో ఒక మాట అడిగింది అంతే, దానికి అడుక్కున్నావు అనే స్టేట్మెంట్లు ఎందుకు ఇస్తున్నది, లేకపోతే రేపు ఇప్పుడు మా హౌస్లోకి వస్తుంది కదా కెప్టెన్ కంటెంట్ అయినప్పుడు సపోర్ట్ కావాలి, అప్పుడు దాన్ని అడుక్కోవడం అన్నారు. ఇదే పాయింట్ మీద నిఖిల్ కూడా నామినేట్ చేసిండు, ఆయన గేమే ఆడలేదు, నిఖిల్ వచ్చి నామినేట్ చేసిండు, అది రేపు చెప్తా. అయితే ఇంక చెప్తుంది ఇమాన్యుల్ కూడా అంటే నేను అడుక్కున్నానా అడిగానా అంటే అడిగావు అంటాడు. ఈ ఓవరాల్గా ఇదే జరిగింది, సీజన్ నామినేట్ చేసింది, ఈ రోజుతో ఇక్కడితో అయిపోగొట్టారు ఎపిసోడ్, రేపు కంటిన్యూ ఎపిసోడ్ ఉంటుంది పార్ట్ 2 అన్నమాట, ఇది పార్ట్ 1. ఇవాళ నామినేషన్లో అయితే కొన్ని తనుజాయి మంచి పాయింట్లు, ఇమాన్యుల్ ఫస్ట్ పాయింట్ వదిలేస్తే సెకండ్ పాయింట్ చాలా రాంగ్గా స్టేట్మెంట్ ఇచ్చాడు, అది తప్పు, అది రేపు వీడియో ప్లే చేస్తే అప్పుడు తెలుస్తుంది ఇమాన్యుల్కి, అది వీడియో అయితే వేసి చూపించాలి పక్క, ఎందుకంటే లైవ్లో కూడా తనుజ చెప్తుంది అప్పుడు రామ్రాతో అది ఏడుస్తుంది కొంచెం, ఎందుకంటే అది రాంగ్ పాయింట్ కదా అని, తన వల్ల అందరూ తన్నే అంటున్నారు ఇండైరెక్ట్గా బాండింగ్స్ అది అని, తన వల్ల గేమ్ పోతుందని కానీ అంటున్నాను. ఓవరాల్గా ఈరోజు ఎపిసోడ్ చూస్తే మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి, అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కూడా కామెంట్ చేయండి, ఈరోజు నామినేషన్లో ఎవరు కరెక్ట్ పాయింట్లు పెట్టారనిపిస్తుందో కూడా కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఇలాంటి బిగ్ బాస్ రివ్యూస్ కానీ బిగ్ బాస్ అప్డేట్స్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, బాయ్.